హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు 19 కిడ్స్ వాళ్ళకైతే తెలుస్తుందండి సేమియా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకుందాము ఇంట్లోనే. స్కూల్ అయిపోయిన తర్వాత బండి మీద దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళం కదా ఫేవరెట్ సేమియా ఐస్ క్రీమ్. దీనికి కొంచెం బాదం పౌడర్ కలిపి తయారు చేశానండి. దీనివల్ల కుల్ఫీ లాగా చాలా క్రీమీగా ఉంటుంది. ప్రతి బయటలో సేమియా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. బయట కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాని సేమియాని కుక్ చేసుకోవాలండి. 1/2 కప్ సేమియా తీసుకున్నాను. అది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు 2 గ్లాస్ మిల్క్ తీసుకొని దాంట్లో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇది ఎంటీఆర్ బాదం పౌడర్ యాడ్ చేస్తున్నానండి. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. దాన్ని మిక్స్ చేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. కావాలంటే మీ దగ్గర కుంకుమ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. సేమియా తర్వాత కుక్ అయిన తర్వాత ఆ సేమియాను కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. బాదం పౌడర్ కలిపిన దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి. తింటుంటే ప్రతి బైట్లో చెప్తుంటే ఇప్పటికి కూడా నాకు నోట్లో వాటరింగ్ వస్తుంది. ఆ సేమియా తగులుతూ అసలు ఎంత బాగుంటుందో ఈ సమ్మర్కి. బయట కొనుక్కొని తినే బదులు ఇది ఇంట్లోనే మనం హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో యాడ్ చేసుకొని ఒక నైట్ అంతా డే అంతా ఉంచేసుకొని మార్నింగ్ టైంలో తీసుకొని సమ్మర్ టైంలో ఎండ ఉన్న టైంలో తీసుకొని తినండి. అస్సలకి చెప్పలేరండి, చాలా బాగుంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి దాంట్లో మనం బాదం పౌడర్ ఒకటే మనం కలిపాం కాబట్టి సేమియా కలిపాం కాబట్టి కొంచెం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రతి బైట్లో సేమియా తగులుతూ ఆ టేస్ట్ ఇంకా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో అనేది. మరొక వీడియోతో కలుస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుంది. ఇంకొన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది. ఇంకా కొంతమందికి నా వీడియోస్ రికమెండేషన్ చేస్తుంది. ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.